దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయో, దెబ్బలు పడతాయో. వీళ్ళు ముఖం కట్టుకొని పని పోకపోతే నిజంగానే దెబ్బలు పడతాయి. అమ్మా, నేను పోయేది ఏం గవర్నమెంట్ జాబ్ కాదు, పొలం పనులే కదా. 5 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు. నువ్వు పోయేది గవర్నమెంట్ జాబ్ కాదు కానీ కూలోళ్ళు వస్తే ఆగరు, జల్ది పోయిరా. ఆ కూలోళ్ళందరూ నేను ఎంత చెప్తా అంతే అమ్మా, నేను చెప్పిందే వేదం వాళ్ళకు. సరే బిడ్డ, ఒడ్ల పొంటి పాములు ఉంటాయి చూసుకుంటా పని చేయి. సరే అమ్మా, నాకు తెలియదా? నేను రోజు చెప్పిన పాట నాకు చెప్తాను. మళ్ళా ఆ టిఫిన్ అన్న షాన్ అన్న చేసినావా? టిఫిన్ చేసే రేంజ్ మనకు లేదు బిడ్డ, షా చేసిన తాగిపో. సరే షాయనే తాగిపోతా. నువ్వు రోజు నాకు టిఫిన్ చేసి కాల పెట్టినావు అని. సరే కొడుక. వస్తానన్నా నేను ఆల్రెడీ. నాకు క్యాన్సిల్ అయిందా? అవునా? సరే సరే అన్న. అమ్మా, నాకు క్యాన్సిల్ అయిందట కాదే? క్యాన్సిల్ అయిందా? దోస్తులను పట్టుకొని ఊరి మీద పడి తిరిగిపోయి. అమ్మా, నువ్వు మా దోస్తుగాళ్ళని తక్కువ చేయకే. మీ ఏదో ఒక రోజు మీ అంటే ఏందో చూపిస్తాం ఊళ్ళే. ఎవరు తక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కానీ ఏందో చూపిస్తారట. పోవే అమ్మా, నువ్వు ఎప్పుడు గిట్లనే అంటావు. అక్కడ మా దోస్తుగాళ్ళు వెయిట్ చేస్తాళ్ళు. శివాయ. గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఏమైందిరా పవన్, ఇంకా సార్ గారు వస్తలేడు? అత్త అన్నారు రారియా, వాడు ఫోన్ చేసిండు నాతోడైతే అత్త అని చెప్పి. వాడే వస్తాడు. అయిరా మామా. అరే సాగరు, ఏ టైంకి వస్తాను, ఏ టైంకి వచ్చినావురా? అయితే కానీ మరి పని ఏమైంది? పని పోలే అయ్యాలా? లేదు మామా, పని క్యాన్సిల్ అయిందట అయ్యాలా. అట్లయితే మనం ఇలా ఊరిని వెళ్ళొచ్చు. ఈ టైం ఉన్న ఈ వయసు మళ్ళా మనకు రావురా. ఎంజాయ్ చేసలే మనం. ఇక లేదురా మామ, నేను చక్కగా ఎంజాయ్ చేయలేకపోతానా. ఎందుకు మామా, నువ్వు అసలు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతాను నాకు చెప్పుకోసారి. అరే మామ, పెట్రోల్ బంకులా పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది, కాకపోతే పెట్రోల్ బంక్ అనే అంటారు. అవును కదా మామా. అరే అట్లనే మా ఇంట్లో 2 కొడుకులు ఉన్నా, చిన్న కొడుకు ఎలా అంటారా? అవును మామా, జనాల దృష్టిలో చిన్న కొడుకు అంటే కూలిన కొడుకే మామా. అవునరా సాగరు, మన మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో. పొద్దున లేస్తే పైసల కోసం పోరాటం, రాత్రి అయితే నిద్ర కోసం పోరాటం. మన మిడిల్ క్లాస్ బతుకులకు అలవాటే కదా మామా. మనం ఎక్కువ భయపెట్టేది అప్పులు మాత్రమే మావా. అరే, ఈ కాంచెల్లి ఈ అప్పులన్నీ మనం తెరిపేసి మనం అంటే ఏందో చూపిద్దాం రా జనాలకు. అరే సాగరు, మన హైదరాబాద్ పోయి జాబ్ చేద్దాం రా. అరే, మన ఊర్లో ఉండే అప్పులు తెరపాలరా. హైదరాబాద్ పోయి ఏదో పీక్గా పోయినాం అనుకో, ఇంకా అప్పులు ఎక్కువనే అవుతాయి. అదే పవన్ గా సార్ గా, నేను ఆల్రెడీ అక్కడ అనుభవించి వచ్చాను రా. ఇంకా అప్పులు పెరుగుతాయి రాడి పోతే. ఇదంతా ఓకే గాని నీ అలవాట్లు మార్చుకోవారా సారిగా? ఏమైందిరా? అరే నువ్వు చక్కగా జాబ్ చేసినోని కాదు సార్ గా, చదవన్న చక్కగా అయినోని కాదు, అది కూడా తింటానే ఆపినావు. మనం చేసేది మంచి సోపతులు అనుకుంటేనేమో కాదే, అన్ని లంగ సోపతులేనే. నేను ఎక్కువ మీ ఇద్దరితో తిరుగుతా రమామ. అరే ఇప్పుడు ఊర్లో మా ఇద్దరు లంగలంటానని నువ్వు కూడా లంగలంటున్నావా మా ఇద్దరిని? ఏం లేదురా మామ, మీ ఇద్దరు లంగగాలు కాదురా, మన ముగ్గురు లంగగాలనేరా. అంతే. సారీ అండి, చూసుకోలేదు. ఓకే అండి, నేను కూడా చూసుకోలేదు. మీది ఈ విలేజేనా అండి? ఈ విలేజే అండి. ఎందుకు? ఏం లేదండి, మిమ్మల్ని ఎప్పుడు ఈ విలేజ్ లో చూడలే కదా. నేను ఎక్కువ బయటికి రానండి, సో అందుకే ఎవరికి కనబడను. ఓకే అండి, నా పేరు సాగర్. మీరు? నా పేరు శృతి అండి. సాగర్ వెయిట్ శృతి, బాగుంది కదా. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుదామా అనుకుంటానా. అది మీకెందుకండి, మీకు అవసరమా? అయ్యో ఎందుకు అండి, ఏదో మీ ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతున్నారు కదా. ఒక అమ్మాయి అందంగా కనబడితే చాలు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది, ఏం చేస్తుంది అని అన్ని కావాలి కదా మీ అబ్బాయిలకు. ఎందుకండి మీరు అంతగానో సీరియస్ అవుతాళ్ళు? మన ఇద్దరం ఒకటే ఊరు కదా, పరిచయాలు ఇట్లా పెంచుకుందామని అడుగుతాను అంతే. నాకే పరిచయాలు అవసరం లేదండి.
మీకు చాలా కోపం ఉందండి, ఇట్లయితే కొంచెం కష్టమే. అసలు ఎవరికి కష్టం ఎందుకు కష్టం? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటాళ్ళు? అయ్యా బాబాయ్, మీకు దండం అండి బాబు, మీతోని ఫ్రెండ్షిప్ బాండ్ పెంచుకుందామని అడుగుతాను అంతే. మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా మన ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎందుకు పెరగాలి? ఈ కాంచెలు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, ఇంకా ముందు ముందు మన పరిచయాలు పెరుగుతాయి కదా, అట్లా అని. ఏంది సాగా, మనం పరిచయం అయిందే ఇప్పుడు, నువ్వు ఎక్కడెక్కడికో ఆలోచిస్తాను. మనతో ఒకసారి పరిచయం అయ్యే వరకే అండి, ఒక్కసారి పరిచయం అయింది అనుకో మన తర్వాత వదిలిపెట్టారు, మనతో ఎప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తారు ఇక. ఏమో అండి, మీ ఫ్రెండ్షిప్ కో దండం, మీకో దండం, ఇక నేను పోతున్నా. సరే వెళ్ళిరండి. ఎస్, నవ్వేంద్ర పిల్ల. అరే మామ, ఆ పిల్ల నా కోసమే పుట్టినట్టుంది యారా. అరే సాగర్, ఆ పిల్ల ఫస్ట్ నాతో మాట్లాడిందిరా. ఇప్పుడు నీతోటి మాట్లాడితే ఏమైందిరా? అది నా పిల్ల, మర్యాదగా నువ్వు సైడ్ అయిపో. ఆ పిల్ల లాస్ట్ లా నన్ను వెనుకో తిరిగి చూసి నవ్విందిరా, అంటే నాకు పడ్డది. ఫస్ట్ పిల్ల నాతో మాట్లాడిందిరా, నన్ను అడ్రస్ అడిగిందిరా. ఎవరితో మాట్లాడుతుంది మామ? లాస్ట్ గా పిల్ల నన్ను చూసుకుంటే నవ్విందిరా. ఇవన్నీ నాకు సంబంధం లేదు మా, ఆ పిల్ల నాది. సరే పోరా, ఏమన్ దగ్గర దమ్ము ఉంటే వాడేసుకుందాం. సరేరా. సరే సరే చూసుకుందాం. చెల్లె అయ్యగారు ఏమన్నారా? అక్కని చేసుకునేటానికి అన్ని చెడ్డ అలవాట్లేనట. అవునా చెల్లె, ఏం అలవాట్లు చెల్లె? చదువుకోలేదట, జాబ్ లేదట, అన్ని చెడ్డ సోపతులేనట. నువ్వు భయపడక చెల్లె, అట్లాంటోడైతే నీకు పెళ్ళే చెయ్యం. నేను కూడా అదే చెప్పిన అక్కయ్య గారితోటి. సరే సరే చెల్లె, అన్నం తింటూరా, నానేటి వేంట్రా? నాన్నకేదో పని ఉంటే బయటికి వెళ్ళిండు అక్క. సరే సరే చెల్లె, రేపు మీ బావత్తన్నట నన్ను తీసుకుపోవడానికి, నేను పోతేనే చెల్లె ఇక. అది సరే అక్క, నేను అసలు విషయం చెప్పడమే మర్చిపోయినా. ఏంటిది చెల్లె, ఏం విషయమే నువ్వు మర్చిపోయింది? మా ఫ్రెండ్ని చూడ్డానికి హాస్పిటల్ పోతా అంటే దారిలో ఇద్దరు కలిసిళ్ళక్క. ఎవరు చెల్లె వాళ్ళు? ఫస్ట్ కలిసిన అబ్బాయిలో అన్ని అయ్యగా చెప్పిన క్వాలిటీసే ఉన్నాయి అక్క. అబ్బాయి ఎట్లున్నారా చెల్లె? బానే ఉన్నాడు గాని నాకు నచ్చలే అక్క. మరి రెండో అబ్బాయి ఎట్లున్నారా చెల్లె? సెకండ్ అబ్బాయి బానే ఉన్నాడు గాని చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు అక్క. అవునా, అయ్యగారు చెప్పిన క్వాలిటీస్ అతనిలో ఉన్నాయా చెల్లె? ఫస్ట్ కలిసిన అబ్బాయిని అన్ని క్వశ్చన్స్ అడిగినక్క, కానీ సెకండ్ అబ్బాయిని ఏం అడగలేదు. నువ్వు పెళ్లి గురించి ఆలోచించకుండా స్టడీ మీద ఫోకస్ చేయ చెల్లె. అది సరే అక్క, కానీ అయ్యగారు చెప్పింది వింటే భయం వేస్తుంది అక్క నాకు. నువ్వేం భయపడకురా చెల్లె, నీకు నేను లేనారా? సరే సరే అక్క. మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. నమస్తే అయ్యారు, బాగున్నారా? దీర్ఘాయుష్మాన్ భవరా సాగర్. ఏంద్రా ఫ్రెండ్స్ తోటి వచ్చినావు? మా జాతకాలను మా భవిష్యత్తు ఎట్లనో తెలుసుకోవడానికి వచ్చినాం అయ్యారు. అవునా, చూస్తారా అందరి భవిష్యత్తు ఎట్లున్నదో నేను చూస్తలే. సరే అయ్యారు. దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ జాతకంలోనే ఉన్నదిరా. పూర్ణ్యం కథ కాలిపోను. అరే ఆర్య, నీ చూపించరు ఒకసారి. చూడండి అయ్యగారు. అరే నీ జాతకంలో జాబు యోగం లేదు, అలాగే పెళ్లి బలం కూడా లేదు. కాకపోతే ఉగాది వెళ్తే ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నది. అవునా అయ్యగారు, నా జీవితం ఏందో నాకే అర్థమవుతుంది. ఓకేరా, నీ చూపించరా సాగర్. ఓకే అయ్యారు. అబ్బబ్బా, ఇదిరా జాతకం అంటే, బ్రహ్మాండంగా ఉన్నది సాగర్ అని జాతకం. అరే పవన్, ఆర్య, మీరిద్దరు సాగర్ గాంతో ఉంటే కనుక మీ జాతకంలో అద్భుతం జరుగుతుంది, అలాగే చాలా ఫేమస్ అవుతుంది. అవునా అయ్యగారు, మీ ముగ్గురం ఒకటే గూటి పక్షులం,
ఏదైనా మీ ముగ్గురం కలిసే చేస్తాం. అవునరా సాగర్, భవిష్యత్తులో మీరు ఎలాంటి గొడవలు వచ్చినా ఏదొచ్చినా కూడా కలిసి చక్కగా ఉండాలి. మీరు చెప్పినట్టే మేము ఏ గొడవలు వచ్చినా తెల్లారే కలుసుకుంటాం. ఏమంటారా పవన్? అవునయ్య గారు, మా ఫ్రెండ్షిప్ ఒక్క జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం. మీ ముగ్గురం ఒకటే అయ్యగారు. సంతోషం రా, మీరు ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలి. ఆదర్శ స్నేహితులు మీరు. మనోవాంఛాఫల సిద్ధిస్తూ విజయవస్తు. ఓకే అయ్యగారు, మరి నాకు అమ్మాయి ఎప్పుడు కలుస్తుందో కొంచెం చెప్పరా అయ్యగారు? మరి త్వరలోనే మీరు కలుస్తారా సాగర్? తప్పితే ఆ అమ్మాయిని నిన్ను కలుపుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విజయోస్తు, విజయీభవ. ఇంకేంద్రా, మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. అమ్మాయి ఓకే అయితే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తారు అవి. మరి చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి అవన్నీ కూడా. వాని కోసం ఎన్ని చిక్కులైనా ఎదుర్కొంటాం అయ్యగారు. ఏమంటావురా పవన్? అంతేరా ఆర్య, అయ్యగారు మేము ఏదైనా ఎదుర్కొంటాం అయ్యగారు. సరేరా, సంతోషం. సరే అయ్యగారు, మేము వెళ్ళొస్తాం ఇక. ఓకేరా, దీర్ఘాయుష్మాన్ భవ. విజయోస్తు. వెళ్ళిరండి. ప్రత్యూష్ ఏం చేస్తుందో ఏమో, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో శృతి, చెప్పవే. ఏం చేస్తున్నావే ప్రత్యూష? ఏం లేదే, మన ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది కదా, చూసొచ్చినావా? నేను నిన్ననే చూసి వచ్చిన, ఇప్పుడు బానే ఉంది. నేను ఇంకా చూడలేదే, అదేమనుకుంటుందో ఏమో, భయం అవుతుంది. ఈరోజు ఖాళీగానే ఉన్నావు కదనే, చూసిరా పోయి. నాకు కూడా వెళ్ళాలనే ఉంది శృతి, నా ఒక్కదానికే పోబుద్ది అవుతలేదు. ఏమో, సరే తీ, నేనైతే ఏం చేయలేను ఇక. నువ్వు నా కోసం రావే శృతి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఆల్రెడీ పోయి వచ్చిన కదనే. అబ్బా, నా కోసం రావే శృతి, ప్లీజే. ఏమో ప్రత్యూష, నువ్వు ఇంతలాగా బతిలాడుతాను కదా, నీకోసం వస్తలే. సరే శృతి, నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా, బయలుదేరుతా. సరే ప్రత్యూష. అరే మామ, నేను ఒక అమ్మాయి ఇక్కడనే నాకు కలిసిందిరా. అమ్మాయిని ఎట్లా చేసి పడేయాలరా? నేను ఒక ప్లాన్ ఉంటే చెప్పరాదురా? అరే మామ, నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నదిరా. ఈ గోడ మీద ఆయాన్ని రాసినాం అనుకో, అమ్మాయి వచ్చి చూస్తుంది, అప్పుడు నీకు పడుతుందిరా. అవునరా మామ, నువ్వు చెప్పిన ఐడియా మస్తున్నది, కానీ మరి గోడ మీద ఎట్లా రాద్దాం రా? అరే మామ, నా దగ్గర చాక్ పీస్ ఉన్నది, రాయిరా. చాక్ పీస్ ఎక్కడ? నీ దగ్గర చాక్ పీస్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, మంచి మంచి ఐడియాలు చెప్తావు రా ఆర్య. పెద్ద రాయిరా, మంచి అవుపట్టేట్టు. అరే మామ, మనం ఇక్కడ హాయ్ అని రాసినాం కదా, వాళ్ళు ఇదే దారిలో వస్తారు కదా, మనం వాళ్ళు వచ్చే వరకు దాచుకున్నాం పారా పక్కన. సరే పోదాం పారా. ఒక ప్రత్యూష, అక్కడెవరో గోడ మీద హాయ్ అని రాశారు చూడు. అవును శృతి, నువ్వు ఇదే దారిలో వస్తావు కదా రోజు, నీకోసమే కావచ్చు. అవును ప్రత్యూష, నాకు కూడా అదే అనిపిస్తుంది. అవును శృతి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నేను కూడా పక్కన హాయ్ అని రాస్తా, ఏం చెప్తారో చూద్దాం. అక్కడ చాక్ పీస్ కూడా ఉంది. నువ్వు రాయడం ఎందుకే శృతి అక్కడ? రాస్తే ఏమైతుంది, ఏం గత్తి. సరే, నీ ఇష్టమే ఇక. అరే మామ, వాళ్ళు వస్తారు, సైలెంట్గా ఉంటారా. అరే మామ, హాయ్ అని రాసిందిరా పిల్ల. ఇంకేంది, నైట్ దావతే మరి. సరేరా. ఏమైందిరా సాగర్, ఇద్దరు కలిసి ఎడిపోతానరా? ఎట్లేదమ్మా, అట్లా బయటికి వచ్చినాం ఇద్దరం. తిన్నారా మరి ఇద్దరు? లేదమ్మా, ఇంకా తినలే. వాడు ఏం మాట్లాడతలేడు, వానంలో వాడి నవ్వుకుంటాండిరా. ఏం లేదమ్మా, నువ్వు చక్క ఇంట్లో పోవే. ఇలా జరిగింది నువ్వు చెప్పురా ఆర్య, నిజమేంటో చెప్పురా. ఏం లేదమ్మా, వీడు ఇంతసేపు ఒక అమ్మాయితో. అరే నువ్వు ఆగురా ఆర్య, ఎక్కువ మాట్లాడు చెప్తానా, మరి కుర్చీ మాట్లాడేట్టు మింగుతా. ఏమిరా వాన్ మొత్తాను, నువ్వు చెప్పురా ఆర్య. అమ్మ, వీడు ఒక అమ్మాయిని వాడిని ట్రై చేస్తున్నాడు అమ్మా. అమ్మాయి ఎవరు, నీకా వానికా? లేదమ్మా, మనోడు ఒక అమ్మాయి కోసం ట్రై చేస్తాను. ఏమిరా ఈ కథలు కూడా పడతాను వారా సాగర్ గా? అరే నీకేం పని లేదా ఆర్య? అమ్మ అవి నీ ముందర నన్ను ఇరికేయాలని చెప్పి అంటా అంటే అంతే. నువ్వేమో కథలు పడతాను, నాకు తెలిస్తే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ. ఏం
లేదమ్మా, వీడు కావాలని అట్లా ఇరికిస్తాను నన్ను గంతే. లేదమ్మా నేను కూడా కావాలన్నా కమలాసన్ లెక్క నటిస్తానమ్మా వీడు. అమ్మా ఎందుకురా మా ముందర అన్ని ఎక్కిచ్చి చెప్తావు నువ్వు? ఈ మాట నమ్మద్దు ఇంకోసారి. సరే బిడ్డ, నా కంట్లో పట్టే చెప్తాను సంగతి. అరే ఆర్య, కట్టప్ప లెక్క వెన్నుపోటు పడుతాను వారా, నేను నమ్మద్దురా. అరే అమ్మమ్మ కూడా బాగానే తెలియద్దాను, బాగానే నటిస్తాను వారా నువ్వు. మా తోడు. సరే మీరిద్దరు ఏం కథలో పడకండి. అరే నువ్వు ఇట్లా మా అమ్మ ముందు ఇరికిచ్చుడు కరెక్ట్ కాదురా ఆర్య. అరే అమ్మమ్మ కూడా వచ్చే జోక్ చేసిండ్రా. సరే అయితేమే గాని మన పిల్ల వచ్చే టైం అయింది, పోదా ఆడ మళ్ళీ ఇంకో ప్లాన్ వేయాలి. పంప. అక్కడ హాయ్ అని ఎవరు రాసింటారు ప్రత్యూష? అప్పుడు నువ్వు హాయ్ అని రాసినావు కదా, ఇప్పుడు దారిలో తెలుస్తుంది. అవును ప్రత్యూష, నువ్వు కూడా చెప్పింది కరెక్టే. హలో, వస్తున్నావా చెల్లె ఇంటికి? వస్తున్నా అక్క, చెప్పు. వచ్చేటప్పుడు ఒక గోధుమ పిండి ప్యాకెట్ తీసుకురా చెల్లె. సరే అక్క, తీసుకొస్తా. అరే మామ, ఇక్కడి చెల్లి ఆ పిల్లవాళ్ళ ఇల్లు దగ్గరనే కదా, మళ్ళీ ఇదే దారి పోంటి ఇట్లా వస్తుంది. ఈ గోడ మీద మళ్ళీ ఉన్న రాయడానికి స్కెచ్ చేద్దామారా? అరే ఇక్కడ రాయరా, మంచిగా ఉంటది. అరే అక్కడ హాయ్ అని పెడితే మళ్ళీ రిప్లై హాయ్ అని రాసింది కదా, మరి మళ్ళీ ఇక్కడేం రాద్దాంరా? నువ్వు నాకు నచ్చావని రాయిరా. అంతే అంటావా మామ? నువ్వు నాకు నచ్చావని రాస్తే మళ్ళీ రిప్లై మళ్ళీ నువ్వు నాకు నచ్చావంటే వేరే ఉంటది కథ అప్పుడు. ఓకే. అరే మామ ఇంగ్లీష్ లో రాయిరా మామ. ఏం కత్తి మామ, తెలుగు అయితేనే మంచిగా అర్థమవుతుంది. సరే కానీ పక్కన ఒక లవ్ సింబల్ కూడా గీరా. ఓకే మామ, నువ్వు చెప్పినాక ఏనా నేను ఇక. ఎట్లున్నది మామ? పిల్ల సెట్ రా. ఓకేనా? ఓకే. అరే మామ మనం ఇది దాస్తున్నాం పారా. పారా, అమ్మాయి వచ్చే టైం అయింది మళ్ళా. చూసినావా ప్రత్యూష, మళ్ళీ నువ్వు నాకు నచ్చావని రాశారు ఎవరో. అవును శృతి, ఎందుకు ఇట్లా గోడల మీద రాస్తున్నారు? వాళ్ళకి మన ముందు రావడానికి ధైర్యం లేనట్టుంది, అందుకే గోడల మీద రాస్తున్నారు. మీరెవరో మాకు తెలియదు, గోడల మీద ఎందుకు రాస్తున్నారు? మీరు ఇట్లా దమ్ముంటే ముందుకు రండి. అరే చాలు, మన ఇజ్జత్ ఇస్తాను, మనం పోం పారా. అరే నాకు భయం వేస్తుంది రా ఆర్య, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురు. ఇంకా వీడు చెప్తే అస్సలు ఏంట్లేడు, వాళ్ళ ముంగరికే తీసుకో. మీరేనా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అవునండి నేనే. మీరేనా? మీ సంగతి చెప్తాగు. డైరెక్ట్ వచ్చి ఇట్లా గల్ల పట్టుకుంటాళ్ళు. అసలు నువ్వేమనుకుంటానో? నేను వెళ్ళేదారిలో గోడల మీద రాసి ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? ఆయన రాస్తే మళ్ళీ రిప్లై ఆయన ఎందుకు రాసింది? మీరు మధ్యలో మాట్లాడకండి, మీకు అవసరమా? మీకు ఇష్టం ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు. ఈ గల్లు వదిలిపెట్టండి, ఎవరన్నా చూస్తే నా పరువు పోతుంది మళ్ళా. మరి ఇంత భయపడేటాను ఈ గోడల మీద ఎందుకు రాస్తాను? ముందు డైరెక్ట్ గా మాట్లాడానికి ధైర్యం లేక మరి ఇట్లా గోడల మీద రాస్తాను. ముందు మాట్లాడే ధైర్యం లేనోడు లవ్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మీ ముందు మాట్లాడడానికి ధైర్యం లేకపోవచ్చు, కానీ ఒక్కసారి నా లవ్ సక్సెస్ అయింది అనుకో, అక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొనే దమ్ము నాకు ఉందండి. నువ్వు ఎదుర్కోవాలంటే నీ లవ్ సక్సెస్ కావాలి కదా, అది కాదు కదా. ఇట్లా కదా మేము కూడా చూస్తామండి. ఆల్రెడీ అయ్యగారు చెప్పిండు మీ లవ్ సక్సెస్ అవుతుంది అని. అయ్యగారు చెప్పినంత మాత్రాన అన్ని జరగవు కదా. మమ్మల్ని కలపడానికి ఈ ప్రకృతి యుద్ధం చేస్తుందట. ఎట్లా కాదో ఎవరు అడ్డొస్తారో మేము కూడా చూస్తాం. ఈ ప్రకృతి, మీ దోస్తులు అందరు కలిసి ప్రయత్నించినా నేను పడను కదా. సరే అండి, మేము కూడా చూస్తాం. నా గురించి తిరిగి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. మీకోసం నా టైము ఎంత వేస్ట్ అయినా ఏం కాదండి, నేను ట్రై చేస్తూనే ఉంటా. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వీళ్ళతో మనకేం మాట్లాడే పెళ్ళం పావే శృతి. ఏమండి కొంచెం అర్థం చేసుకోండి. మనిషి అనటానికి ఒక్కసారి చెప్తారు. అరే మా నువ్వేం బాధపడకురా, అరే ఇంకా మంచి మంచి ప్లాన్లు ఉన్నాయిరా. పోయిందా? నేనెందుకు బాధపడతానా మామ, ఆమె ముందడ సింపతి కోసం అట్లా యాక్టింగ్ చేస్తానా గంతే. అవునా మామ, నేను నిజమే అనుకున్నారా. ఇంటిపై మంచి మంచి ప్లాన్లు గీద్దాం పారా. సరే మామ, పోందా. యా ఓకే సార్.
ఓకే ఓకే సార్, నాకు ఒక 20 days లీవ్ కావాలి సార్. కొంచెం ఊర్లో వర్క్ ఉంది. ఓకే. చెల్లకు ఒకసారి కాల్ చేద్దాం, ఊరికి వెళ్తున్నా కదా, చెప్పుదాం వస్తున్నా. హలో చెప్పన్నా. చెల్లె ఏం చేస్తానవరా? నానున్నాడా రా? ఏం లేదన్నా, ఉన్నాడు నాన్న ఇంట్లోనే. నీ వర్క్ కంప్లీట్ అయిందా అన్న? నా వర్క్ కంప్లీట్ అయింది చెల్లె, నేనే ఇంటికి వద్దామని చూస్తాను. వర్క్ అయిపోతే రా అన్న మరి. సరే సరే చెల్లె, రేపు మార్నింగ్ 8 వరకు వస్తారా? సరే అన్న. సరే చెల్లె, బాయ్ రా. పుసలుసుంటే మాటలు తిండికి తిమ్మరాజులు పంటే అరే నా ఒక్కరి దగ్గర పైసలు లేవురా, మీరు కూడా ఇవ్వాలి, లెక్క లెక్కే. సార్గా నేను పనికి పోతాన్నారా, నీకు తెలిసి తడుతావేంద్రా? అరే నాగర పైసలు ఎక్కడిరా? పొద్దుగాల చాయ్లకు బిస్కెట్ ప్యాకెటే కొనుక్కోలే నేను. అరే మీరు ఇద్దరు ఇట్లా అంటే కుదరదురా, చెప్తానా. నేను ఒక్కడిని తిరుగుతానా రా బండి మీద ఏమన్నా? మనం ముగ్గురం కలిసి తిరుగుతాను కదరా. నువ్వు అడిగింది నిజమేరా, నువ్వు ఎట్లా అడిగినా పైసలు లేవురా. అరే నిజమేరా సాగర్, బండి పక్కన పెట్టి నడుచుకుంటూ పోదాం అంటే పోదాం. లేదురా, మనం ఎప్పుడు కొట్టించినట్టే గదే పెట్రోల్ 30 రూపాయలు కొట్టిద్దాం, మనిషికి 10 రూపాయలు తీయాలి గంతే, లెక్క లెక్కనే. వీడు మన ఇద్దరిని ఇచ్చిపెట్టట్లేదు రా, తీసుకోరా. అరే 10 రూపాయలు తెచ్చుకొని సమోసా తిందా నేను అనుకుంటే ఉన్న 10 రూపాయలు కూడా నువ్వే తీసుకుంటానా? తీసుకో. అరే ఇప్పుడు ఎట్లా వచ్చినాయిరా లంగాలు రా, మీరు 1 రూపాయి కూడా లేదన్నారు కదరా. పాయ కొట్టిద్దాం పా, మీరు తమాషాలు చేస్తారని నాకు తెలుసురా ముందే. నమస్తే బాబాయ్, మంచి ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఈ మధ్యలో బంక్ అత్తలేదు బాపు. ఈ మధ్యలో మాకు కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి బాబాయ్, అందుకే బిజీ బిజీగా తిరుగుతాను, అసలేని పనులు. అరే చిచ్చా, పెట్రోల్ ఎంత కొట్టాలి బాపు? ఇక మా గురించి నీకు తెలిసిందే కదా బాబాయ్, ఎప్పటికి కొట్టినంతే కొట్టు. తెలుసు చిచ్చా, 10-20. అరే చెప్పండి రా బాబాయ్కి మన రేంజ్ ఏందో. 10-20 కొట్టించే రోజులు మా అక్కడ వేనే. ఇప్పుడు మనిషి 10 వేసుకొని 30 రూపాయలు కొట్టిస్తాం పెట్రోల్ మీద. సరే చిచ్చా. పెట్రోల్ రేట్లు బాగా పెరుగుతున్నాయి యాर ఈ మధ్య. బాగా పెరుగుతున్నాయి రా. ఎంత పెరిగినా మనం 30 రూపాయలు కొట్టిద్దాం. 10 రూపాయలు కొట్టియాలి మనం, 10 రూపాయలు కొట్టియాలి మరి. చుక్కవడని ఓకే ముద్ద ఆరైతే ఒక సుక్క మనకి ఇంపార్టెంట్. పెట్టురా వరులేస్తే అగరు పనికి పోత రాజులు సుడు హీరోలు. కల్పన వస్తున్నానండి. ఇప్పుడే వస్తాను వాళ్ళు. ఇప్పుడే వస్తానా మామ. బాగున్నావా బావా? బాగున్నా శృతి, నువ్వు బాగున్నావా? బానే ఉన్నా బావా. రెడీ అయినా కల్పన, వెళ్దామా మరి? ఇంకా కాలేదండి, బట్టలు గిట్లా చదరాలి. రేపు రాలి. అట్లనే మా తమ్ముడు గిట్లా వస్తున్నాడండి. నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, పోవాలి. నీకు ఎప్పటికి ఉండే పనిలే కదా బావా, ఈ రోజు ఉండు, రేపట్లనే మా అన్న కూడా వస్తాడు. సరే సరే, నేను ఆఫీస్ కు ఫోన్ చేసి చెప్పాలి. రేపు ఏ టైంకి వస్తాడట శ్రీకాంత్? పొద్దున 8 గంటల వరకు వస్తాడట బావా. సరే సరే. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం తింటురు.
ఇప్పుడే అన్న వద్దు బిడ్డ, మేము అట్లా బయటకు వేస్తాం. నానా నువ్వు ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ పెట్టకే. బిడ్డ అల్లుడు ఇంటికి అయితే మరే చూసుకోవాలా? అల్లుడు ఏమనుకుంటాడు? మామ ఇప్పుడెందుకు తీయ అద్దులే. ఇంకో అల్లుడు బిడ్డ ఎట్లా అంటే నువ్వు పట్టించుకోకు. ఇక మీ ఇష్టం నానా, మామ అల్లుడు ఒకటైతే నేనేం చేస్తా. బిడ్డ మేము గంట సేపు వేస్తాం, వచ్చే వరకు చికెన్ కూర వండు. సరే సరే నానా, మీరు వచ్చేసరికి నేను వండుతా. మనం వేద్దాం పాలుడు. ఇక రేపు వ్యాలంటైన్స్ డే గారా. అరే మామ, నిన్న నేను సార్ గారు కలిసి ఒక అమ్మాయిని పడే నీకు ప్లాన్ వేసినాం రా. అదేరా, మాకెందుకు చెప్తారా? మాకు చెప్పకుండా ప్లాన్లు ఎత్తారు మీరు. ఒకటే కంచం ఒకటే మంచం అనుకున్నారా మీరు? అరే మామ, నేను వెళ్తామంట నువ్వు లేవురా, పని వినమంట. అవును రా పవాను, మాకు చెప్పకుండా పని పోతావు, ఇంకా మమ్మల్ని అంటావారా నువ్వు? పోయినా మామ, ఖర్చులకు లేకుంటే ఒక 1000 రూపాయలు వచ్చినాయి పోయినందుకు. ఇంకేమా 1000 రూపాయలు వచ్చినాయిగా, 500 ఖర్చులో పోయినా 500 మిగులుతాయి గారా. అవును మామ, 500ల్లో 450కి 3 బీర్లు, 50 రూపాయలు స్టఫ్, ఇంకేం సెట్ మామ. ఇక అరే మామ, అప్పట్లాగా 150 అనుకుంటాను అరా బీరు? కాదురా, 30 రూపాయలు పెరిగింది. 180 రూపాయలు అంటే ఇప్పుడు బీరుకి. ఊరిని అక్క 180 ఎప్పుడైంది మామ? అయినా నీకు ఈ అప్డేట్స్ అన్నట్లు తెలుసురా? నా పనికి పోయినాగా మామ, 150 రూపాయలు ముసలాడు బీరు వేసుకోమని ఇచ్చిండు. 150 రూపాయలు పట్టుకొని మనిషిలో వరకు వాడు 30 రూపాయలు అడిగిండు. నావిందా వాడే 30 రూపాయలు కూడా. అరే మామ, అన్ని 500 ఉన్నాయి గారా, 3 బీర్లకు 540 అవుతాయి రా. ఆ 40 నేను సెట్ చేస్తారా? అరే మామ, స్టఫ్ నేను సెడి చేస్తా, అట్లనే బండి కూడా సెడి చేస్తారా, ఇంకేంది? అరే మామ, పిల్లని సెట్ చేసుకునే నువ్వు దాయిపోయాలి, నన్ను దాయిపోయామంటాను ఏంద్రా? మామ, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవురా, నేను పని పోయినప్పుడు నీకు సెట్ చేస్తా తీరా. నేను సెట్ చేయనట్టుగా చెప్తానవురా నువ్వు. మామ, వాడు పని పోయినప్పుడు వాడు తీసుకుంటాడు కానీ ఇప్పుడు నువ్వు సెట్ చేయి మామ, నీతో అవుతుంది. సరే తీ మామ, మెడగబడ్డ పాము కరవ తప్పుతారా, తీసుకుంటా కానీ రేపు మరి వ్యాలంటైన్స్ డే ఏంటిది మరి, ఏం చేద్దాం ప్లాన్లు? అరే మామ, అమ్మాయి చూస్తే పద్ధతి గల అమ్మాయి లెక్క ఉన్నది, రేపు పక్కా గుడికి వస్తేట్టున్నది, వచ్చే దారిలో ప్రపోజ్ చేయి మామ. సరే మామ, మంచి ఐడియా చెప్పినావు. అట్లనే నువ్వు కూడా ఒక ఐడియా చెప్పురా పవన్. అరే మామ, రేపు పువ్వు పట్టుకోబో, నేను చెప్పినాడు చెప్పు. ఏం లేదు, పువ్వు పట్టుకో. ప్రియతమా, చేపకు నీరెంత ఇంపార్టెంట్, నువ్వు నాకు అంతే ఇంపార్టెంట్. ఊరి నీ అమ్మ, ఏమన్నా ప్లాన్ చెప్పినావరా పవన్? ఈ కొట్టేసిన అమ్మాయి దగ్గర చెప్తే సెట్టురా. ఇక అందుకే వాడు బొచ్చల మంది అమ్మాయిలను పడేసిండ్రా. వాని దగ్గర బాగా టాలెంట్ ఉన్నదిరా, ఆ టాలెంట్ తోనే అమ్మాయిలను పడేస్తాడు వాడు. అవునరా, నాలో ఉన్నట్టు అలాంటి గుర్తించాను రా మామ మీరు. సరే మామ, నీ టాలెంట్ ని గుర్తించడం గానీ ఫస్ట్ అయితే బీర్లు తీసుకుంటూ పా, తాగుతాండి ఇంకా మంచి మంచి ఐడియాలు వస్తా ఉంటాయి. పాపం పామ. సరే. అక్క, అన్నయ్య వచ్చిండే. ఇప్పుడే వస్తున్నావారా తమ్ముడు? ఇప్పుడే వచ్చిన అక్క. బావ ఎప్పుడు వచ్చిండే? నిన్ననే వచ్చిండ్రా బావా, నన్ను తీసుకుపోవడానికి. ఇక నువ్వు వస్తానవని ఉండమన్నా. బావ ఇంకా లేవనట్టున్నాడు, ఏందే అక్క? లేవలేదన్నా, నిన్న బాగా వచ్చిండని వాళ్ళిద్దరు కలిసి దావత్ చేసుకున్నారు. అవునరా తమ్ముడు, వాళ్ళిద్దరిని అసలు వద్దనే చెప్పిన నేను, కానీ నా నిన్నకుండానే తీసుకొని పోయిండు. సరే సరే అక్క, మీకు హైదరాబాద్ నుంచి ఓ చెల్లెకును నీకు గిఫ్ట్లు తీసుకొచ్చిన. పైసలు ఎందుకురా తమ్ముడు ఖర్చు పెడతాను, నీకేమన్నా అవసరం ఉంటాయి కదరా. నేను జాబ్ చేసేదే మన ఫ్యామిలీ కోసం కదా అక్క, మీకు కాకపోతే ఇంకెవరికి తీసుకుని అక్క? ఇగోరే చెల్లె, నీకోసమే తీసుకొచ్చిన. అబ్బా అన్న, నాకోసం బ్యాంగిల్స్ తెచ్చినావు అన్న, బాగున్నాయి అన్న. హైదరాబాద్ నుంచి వెళ్ళి నడుపుకుంటా వచ్చినావు, కాలు చేతులు గుంజుతలేవారా? పోయి కాలు చేతులు కడుక్కోపో. ఇంట్లోకి రాపోరా, నీకోసం మటన్ అండి నా తింటువు. ఏం కాదక్క, నాకు అలవాటైన హైదరాబాద్ నుంచి నడుపుకుంటా చూడు.
అరే ఏమైనా సాగర్, నేను ప్లాన్ వేద్దామన్నా ఇంకా బయటికి వెళ్తలేవు. బయటికి రా సాగర్. వస్తాను రా. ఈ మా అమ్మ ఎదురా ఊకే ముచ్చట పెట్టేందుకు పోతుంది ఈ పక్కింటోళ్ళతోని. సాగర్ మీ అమ్మ అక్కడ ఒప్పించిందిరా, వాళ్ళతో ముచ్చట్లు పెడతాంది. అక్కడ ఉన్నా అని చెప్పి ఇక్కడికి వచ్చినారా మేము. అంతేరా మా అమ్మ వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా టైం అంతా వేస్ట్ చేస్తుంది. కానీ మనం పోయి మన ప్లాన్ వేద్దాం పాడికి. అరే సాగర్గా, ఏ అమ్మాయి అయినా పొద్దుగాల పోతుంది రా గుడికి, నువ్వేంద్రా ఇట్లా లేట్ చేస్తావు? అవునరా, వీడు చెప్పింది నిజమే, తొందర పో పారా. అవును మామ, పోదాం పారా. పారా. చెల్లె షాప్ కు పోయి చక్కెర తెపోరా. నేను ఇంత మంచిగా రెడీ అయినా గుడికి పోదామని నన్ను షాప్కి పోమంటాను అక్క. ఏ పో, నేను పోను అక్క, నేను గుడికి పోయి వస్తా. టెంపుల్ కి ఒక్కదానమే పోతానా వన చెల్లె? అవునక్క, మా ఫ్రెండ్ని రమ్మని చెప్పినా గానీ ఆమెకేమో పని ఉన్నదంట, రానంటుంది. మరి అంతగానో ఏం కోరిక కోరుకోవడానికి పోతానవే చెల్లె? నాకేం కోరికలు ఉంటాయి అక్క, నేను బీటెక్ చెప్తాను కదా, ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాను. సరే చెల్లె, జాగ్రత్తగా వెళ్ళిరా పో. సరే అక్క, నేను వెళ్ళొస్తా. అరే మామ, భయపడకురా నువ్వు. అరే మామ, ఏం టెన్షన్ పడకురా, డైరెక్ట్ ప్రపోజ్ చేయరా. నాకు మీరున్నారనే ధైర్యం మామ, లేకపోతే నేను ఎంత భయపడుతున్నా మీకు తెలుసుగా ఇద్దరికి. అరే మామ వస్తుందిరా, పిలిచి మాట్లాడు మామ, భయపడకు. అంటవా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఎందుకు వచ్చిళ్ళు? ఈరోజు వాలంటైన్స్ డే కదా అండి. అయితే ఏంటి, నాకెందుకు చెప్తున్నారు? మీకు ఒకటి చెప్దామని వచ్చినా అండి. చెప్పాలా వద్దా? చెప్పురా మామ తొందర. అరే చెప్పురా మామ, ఏం కాదు. అది మీరు బీటెక్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అండి? పవన్ చెప్పడానికి భయపడతాను రా, వీడిట్లయితే కష్టమేరా. ఫస్ట్ ఇయరే అండి, ఇది అడగడానికి ఆపి మాట్లాడతా. నాకు లేట్ అవుతుంది, గుడికి వెళ్ళాలి. జరగండి. ఆగండి. ఏంటో తొందర చెప్పండి, నేను గుడికి వెళ్ళాలి. ఎందుకండి మీరు గుడికి వెళ్తున్నారు? ఏం కోరికలు కోరుకుంటారండి? కోరికలు అందరికి చెప్పొద్దంటండి, చెప్తే నెరవేర్చాడంట దేవుడు. అవునా? అయితే ఏదో పెద్ద కోరికనే కోరుకున్నారన్నమాట. అవునండి, మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా? నేను వెళ్ళాలా? ఆగండి చెప్తా. ఏంద్రా బాబు వీడు ఇట్లా చేస్తాడు? అరే చెప్పురా, నీకు దండం పెడతా. అదేంటంటే ఎన్ని చెల్లె ఇక్కడ ఆయన? ఏం లేదన్నా, గుడికని వెళ్తుంటే వీళ్ళు ఇక్కడ ఆపిల్లు. ఏందిరా అమ్మ చెల్లెని ఇక్కడ ఆపి మాట్లాడతాళ్ళు? ఏం లేదండి, గుడికి వెళ్తుంది కదా అని పువ్వులు ఇద్దామని ఆపినాం అంతే. మీరేంద్రా మా చెల్లెకి పూలు ఇచ్చేది? మా చెల్లెకు దొరకవా? మీకు తెలుసుగా సిస్టర్, మా ఇంటికాడ పూలు ఉన్నాయని ఇద్దామని ఆపిన. అవునవును, అంతే అండి. అవునా చెల్లె, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవును నిజమే అన్నా. సరే చెల్లె, ఫస్ట్ అయితే బండి ఎక్కువ, నేను గుడికి తీసుకెళ్తారా? సరే అన్నా. అరే మామ, కొంచెం ఉంటే దొరకటోళ్ళం కదా వాళ్ళ అన్నకి. అవునరా, అయినా ఈ శృతి ఆ శ్రీకాంత్ గాని చెల్లి అన్నకు తెలియదు అసలు. అవునరా, వాళ్ళ అన్న డేంజర్ గా రా, వాంతో జాగ్రత్తగా ఉండాలి. అవునరా, వాంతో జాగ్రత్తగా ఉండాలి.
అడుగుతాళ్ళు. నేను ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటా చెల్లె? మరి ఇంకెప్పుడు చేసుకుంటావన్నా? ఆల్రెడీ జాబ్ కూడా చేస్తానో కదా. ఫస్ట్ నీ పెళ్లి చేసినాక నేను చేసుకుంటా చెల్లె. నువ్వే ముందు పెళ్లి చేసుకో అన్న, నా స్టడీ అయిపోయినాక నేను చేసుకుంటా కదా. నీ స్టడీ అయిపోయినాకనే నువ్వు చేసుకో చెల్లె. నేనే ముందు చేసుకుంటే చూసే జనాలు ఏమనుకుంటారు? చెల్లె పెళ్లి ఏముందుకే ముందే వాడు చేసుకుంటా అనుకుంటారు కదా జనాలు. అన్న ఎవరో ఏమో అనుకుంటారని మనం ఆలోచించద్దన్న. లోకం కాకులు 100 రకాలు అనుకుంటారు. నువ్వు చెప్పింది నిజమే చెల్లె, కానీ నాకు ఇప్పుడే వద్దు పెళ్లి. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే వదిన వస్తే నాకు చూడాలని ఉందన్న. ముందు ముందు ఇంకా టైం ఉంది కదా చెల్లె. ముందు ఇంకా టైం ఉంది అని అంటే ఆల్రెడీ వదిన ఉన్నదా అన్న? నాకు చెప్తలేవు. ఏ లేదురా చెల్లె, వెళ్దాంపా. ఇంటికాడ అక్క బావ పోతా అన్నారు కదా. సరే తీ అన్న, నీకు చెప్పాలని లేదు, వెళ్దాంపా. కల్పన అన్ని చదివినావానే? పోవాలి, టైం అవుతుంది నాకు. అన్ని చదివినానండి, వెళ్దాం ఇక. బిడ్డ జాగ్రత్తగా ఉండు, నా గురించి బెంగ పెట్టుకోకు, సరేనా? సరేనా, ఇక మేము వెళ్తాం ఇక. చెల్లె ఉన్న తమ్ముడత్తాడు, రాదు బిడ్డ. ఇక వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది నాన్న, ఇక మేము వెళ్తాం. అవును మామ, వెళ్తాం ఇక. సరే అల్లుడు, ఇక వెళ్ళిరండి. బిడ్డ జాగ్రత్త. వెళ్తున్నారా బా? వెళ్తున్నా శ్రీకాంత్. సరేగా అక్క, మళ్ళీ ఎప్పుడు వస్తావే? ఇంకా పోలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తామని అడుగుతాను. మీ అక్క సపరేట్ ఇక్కడనే ఉంచుకోవాలి. సరే సరే బావా, ముచ్చట వదిలే. కానీ ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తారు బావా? నా బైక్ ఆఫీసులో ఉన్నాయి శ్రీకాంత్, నువ్వే బస్ స్టాప్ లో దించు మమ్మల్ని. సరే బావా, రండి దింపుతా. అక్క వెళ్ళినాక కాల్ చేయ నాకు. మీ అక్క చెల్లెల ముచ్చట్లు ఇంకోటి రావా, బండి ఎక్కువ. అరే సాగర్గా, నా లెక్క ఆరేగాని లెక్క కటింగ్ కొట్టించుకుంటే ఏమవుతుందిరా నీకు? అబ్బాబ్బా, మీరు ఇప్పుడు కమలాసన్ లెక్క నటిస్తాలు గారా. ఇన్ని రోజులు మీ జుట్టు ఎట్లున్నదిరా? అరే ఇన్ని రోజులు మా కటింగ్ ఎట్లున్నదేమో కానీ సేమ్ నీ అయితే పిట్ట కూడా ఉన్నట్టే ఉన్నదిరా. నువ్వేమైనా అనుకోరే ఇక. ఏంద్రా పాను నాకు ఈ టార్చరు. ఇంట్లో మా అమ్మ గిట్లనే ఊకెంబడి పడుతుంది, ఇప్పుడు మీరెంబడి పడతారా ఇక? అరే సాగర్గా, నువ్వేమనుకోనంటే నీకు ఒక ముచ్చడి చెప్తారా. నీ జుట్టులా ఒక పిట్టని వేస్తారు ఇక. సేవ్ నీ పిట్ట కూడా ఉన్నట్టే ఉన్నదిరా నీ జుట్టు అయితే. అరే పవను, నువ్వు పిట్టలు పెంచుకోవడానికి పెంచుతలేనురా ఈ ఎంటికలు. నాకు ఇట్లా పెంచుకోవడం అంటే ఇష్టం రా. అరే నిన్న ఎంటికలతో చూస్తే చిన్న పొరాలు వట్టిగా భయపడతారా నిన్ను చూసి. అరే పవను, నువ్వు చెప్పింది నిజమేరా. మొన్న ఒక రోజు ఏమైందంటే, మన స్కూల్ దగ్గర నుంచి వస్తానురా నేను. ఆ పిల్లలు చూసి భయపడతారు. ఎందుకు భయపడతారు రా, ఏదో పాముని చూసి భయపడతారు కావచ్చు అని నీ అనుకున్నా. ఊరి యొక్క చూసే వరకు నన్ను చూసే భయపడుతారు వాళ్ళు. ఎక్కడి లొల్లిరు. అరే ఆ చిన్న పిల్లలే కాదురా సాగర్, నీ జుట్టు నీ అవతారం చూసి మీ పిల్ల కూడా అందుకే నీకు లవ్ ఎత్తలేదు కావచ్చురా. అట్లా కాదురా పవను, నా జుట్టుతోనే ఆ పిల్ల నాకు సెట్ అవుతుంది చూడు. అట్లా పడతాట్టుగా నేను చేసుకుంటా, నువ్వే చూస్తావుగా ముందు ముందు. అరే సాగరు, నేను చెప్పినా ఇంటలేవు. మీ అమ్మకి చెప్పాలరా మరి, నేను కటింగ్ చేసుకోమని చెప్పినా నువ్వు చేసుకుంటలేవా అని. ఊరి యొక్క నువ్వు అంత పని చేయకురా పవను. మా అమ్మకు పుష్పున నువ్వు చెప్పినావు అనుకో, అది ఏం చెప్తుందో తెలుసా? ఈ జుట్టు పట్టుకొని గుంజుకొని కటింగ్ షాప్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఆగబట్టి మరి కటింగ్ చేపిస్తుంది. అది అస్సలకే అయినదు. నువ్వు మాత్రం ఈ విషయం చెప్పకు, సరేనా? అరే చెప్పాను కానీ మీ మమ్మీకి
అది తిన్న తిండి నీకు పేకి ఎట్లా పడుతుందిరా? అరే పవన్, ఏంద్రా నువ్వు కూడా అంత వెనకటోళ్ళ లెక్కనే మాట్లాడి చెప్తాను. వాళ్ళు కూడా గట్లనే మొన్న ముసలమ్మ ఏమంటుందంటే ఆ తిన్నంత నీ పేకి ఏడబడుతుంది, ఆ ఎంటకలు గట్లుంటే అని క్రీత్తాంది. నువ్వు కూడా గట్లనే వెనకటోళ్ళ లెక్క అంటావేంద్రా? అరే సాగరు, వెనకటోళ్ళు చెప్పిందే 100% కరెక్ట్ రా, దాన్ని ఫాలో కావాలి మనం. ఏం ఫాలో అవడం ఏమో పోరా, నాకు తలకైన వస్తుంది. ఆరే కానీ రమ్మని చెప్పు, ఆ తాళాలు పోయి కళ్ళన్న తాగేద్దాం పోంపా. శృతికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, చెప్పవే అపూర్వ. హలో, రేపు వస్తున్నావా నీ కాలేజ్కి? వస్తాను, నేను వస్తాను లేదా? వస్తా కానీ నువ్వేంది ఈ మధ్య బిజీగా ఉంటాను? ఏం లేదే, ఈ మధ్య చాలా జరిగినాయి కొన్ని సంఘటనలు. అవునా, ఏం సంఘటనలే? ఎవరైనా ప్రపోజ్ చేసిరా? అవునే, ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినావు? కొంపదీసి నువ్వే చెప్పించినవే ఏంది? నేనెందుకు చేపిస్తేనే, నువ్వు సంఘటన అనేసరికి నాకు డౌట్ వచ్చింది. నువ్వు అడిగింది నిజమేనే, ప్రపోజ్ చేసిలు నాకు, కానీ ఏం చేయాలనో అర్థమవుతుంది. నీ మనసులో ఏముందో చెప్పవే నాకు. నా మనసులో అంటే అబ్బాయిని చూస్తే కొంచెం అమాయకుని లెక్కున్నాడు, కొంచెం నచ్చుతాంది. నీకు కొంచెం నచ్చుతున్నాడంటే ఆల్రెడీ నీకు లవ్ స్టార్ట్ అయిందన్నమాట. నాకే అన్ని అంత తిక్క ఆలోచనలు వస్తానే, ఏం చేయాలనో అర్థమవుతలేదు. సరే, నేను ఒకసారి సాయంత్రం ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరేనే, వస్తా మరిగా, బాయ్. సరేనే, బాయ్. శ్రీకాంత్, ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ నుంచి? నిన్ననే వచ్చిండ్రా గణేష్. వచ్చినావా? నీ ఒక ఫోన్ కూడా చేస్తలేవురా శ్రీకాంత్. మరి చేద్దాం అనుకున్నారా, మా అక్క బావ ఇంట్లో ఉండడం వల్ల చేయలేకపోయినరా, వాళ్ళు ఈ రోజే వీళ్ళు. అవునా, సరేరా. మాతోటి మంచిగా లంగా సూపులు చేసుకుని తిరిగినావు, చేసినావు, మంచిగా జాబ్ కొట్టి సెటిల్ అయిపోయినావుగా. ఒక పని మీద ఉంటే మీరు అదే ఆలోచిస్తారా, నాది అట్లా కాదు కదా. తిరిగే టైంలో తిరిగేది, చదివే టైంలో చదివేది, అందుకనే నీకు సెటిల్ అయిందిరా. అవునరా, అప్పుడు శ్రీకాంత్ గారు చాలా కష్టపడ్డారా. అరే మీరు ముందు సుఖం చూసుకుంటారా, ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడచ్చురా. చెప్పేది కరెక్టే శ్రీకాంత్, ఈ జనరేషన్ ఎట్లున్నది, ముందే సుఖపడబుద్ధి అవుతుంది మాకు. అరే శ్రీకాంత్, నన్ను కూడా తీసుకుపోరా హైదరాబాద్కి. తీసుకుపోతే తీరా. సరే కానీ మామ, హైదరాబాద్ నుంచి వచ్చినావు రాక ఊరికి, మరి ఏం లేదా? అవును మామ, నా నాలుకంతా గుంజుకొస్తాను మామ. ఇక మీరు అడుగుతలేదని చూస్తానరా, ఇక సిట్టింగ్ వేద్దాం. అదరమ్మా, అసలే బీర్లకు రేట్ ఎక్కువైంది. బీర్లకు రేట్ పెరుగుతుందిరా, మనలాంటి వాళ్ళకైతే ఇబ్బంది, వానికంటే జాబ్ ఉన్నది. అరే జాబ్ చేసే వాళ్ళకు పైసల గురించి లెక్క కాదు కానీ బండి. అరే ఊక మీ నా జాబ్ మీద ఏడవకుర్రా మీరు. సరే కానీ పోనీ. జాబిల్లి కోసం ఆకాశమల్లే
బాబ్బా కళ్ళు మస్తున్నారా సార్ గారు. అబ్బా కళ్ళు తాగితే బెటర్ రా బీర్ల కన్నా. అబ్బా నిజంగానే రా కళ్ళు బాగున్నది. రోజు వాటికే పడదామా రా? ఎట్లయినా బీర్ల రేట్లు పెరిగినాయి. బీర్లు తాగద్దు బిడ్డ, కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది, సల్వా మంచి ఆరోగ్యం ఉంటది. అవునే బాబు, నేను కూడా అదే మా దోస్తులకు చెప్తాను, కళ్ళు తాగితే మంచిదని. రైట్ బిడ్డ. బిడ్డ కళ్ళు తాగడం వలన కిడ్నీల రాళ్ళు పోయి మనం ఆరోగ్యంగా ఉంటది. సరే పెద్ద మంచి, రేపటి కళ్ళే తాగుతాం. ఏదైనా గొడవ అయితే మీ గౌడ్స్ వెనకడికి ఎత్తారు కానీ అమ్మకత్తికి పదన ఎక్కువ, గౌడ్స్ గుండెకు దమ్ ఎక్కువ, గౌడ్స్ గుండెకు దమ్ ఎక్కువ. అబ్బా ఏమన్నా డైలాగ్ చెప్పినావా అనే పెద్ద మనిషి? అవే పెద్ద మనిషి గంత పెద్ద తాడు చెట్టు ఎక్కుతావు, ఆ మీదికి ఎక్కినాక భయంగా అని మీకు? మాకు భయం అనేది ఉంటే మేము తాళ్ళు ఎక్కనే ఎక్కం, మా గుండె ధైర్యమే పెద్దది. మేము పట్టుకుంది కత్తని తెలుసు, అది గుచ్చుకుంటుంది, రక్తం వస్తుందని కూడా తెలుసు. సరే సరే కానీ దమ్ము పట్టే నాకు. ఇంకా తాడి చెట్లు ఎక్కేది ఉన్నది, మీరు నిమ్మలా తాగిరాని. సరే బాబు, ఆడ పెట్టిపో. అరే మామ, ఇలా ఎట్లా చేసి ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తారా? వెళ్దాం పారా. నేను రావురా, మా ఇద్దరు పోతాను అక్కడ. అరే నిజమేనా సార్, నువ్వు ఆడి పోయినాక ఎందుకు భయపడరా? నాకు అర్థమైతలేదు అసలు. అవునరా పా, నువ్వు చెప్పినంత కరెక్టేరా, మన ఇద్దరు మొత్తం ఇస్తాను రా వాడు అక్కడ. అరే మామ, ఈసారి పోయినాక అక్కడ ఎవరున్నా సరే నేను డైరెక్ట్ ప్రపోజ్ చేస్తారా, అసలే భయపడా. పారా చూద్దాం, ప్రపోజ్ చేయకపోతే సంగతి చెప్తాం. భయపడు ఎందుకు రా అసలు? డైరెక్ట్ చెప్తా, ఇప్పుడు చూస్తారు కదా మీరు. సార్ ఏదైనా ఆమె ఇంటికే వస్తాను, ఇంటికాడ నాకు బోర్ కొడుతుంది. శృతి, నీ వెనుక పడుతా అంటే నీకు బాగా అలసైతాను కదా. నా వెనక ఎవరు తిరగమంటారు నిన్ను? మరి శృతి, నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుందాం. నీకేమన్నా పిచ్చిలేసిందా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వంటే ఇష్టం శృతి, నా లైఫ్ లో ఉన్న ఇద్దరే దేవతలు, ఒకటి అమ్మ, రెండు నువ్వు. సినిమా డైలాగులు బాగానే కొడతాను కానీ ఇదంతా మనకు సెట్ కాదు. ఒక్కసారి నువ్వు ఓకే అని చెప్పు శృతి, నేను అంతా సెట్ చేస్తా. నేను ఇన్నిసార్లు ఆపి మాట్లాడుతానా, నన్ను అర్థం చేసుకోవా శృతి? నేను ఇన్నిసార్లు నీకోసం ఆగి మాట్లాడతా అంటే నీకు అర్థం అయితలేదా? నువ్వంటే నాకు ఇష్టమే. అరే మామ, సార్ లవ్ సక్సెస్ అయింది. అదే ఇవాళ దావతే మనకు. ఏమేం చేస్తుంది మీ అక్క బావ పోయిరా? పోయిల్లే, అక్క ఉండి ఉండి పోయేటలకు నాకు అంత బోర్ కొడుతుందని వచ్చిన. అవునా, అందుకే నీకు బోర్ కొడుతుంది అని చెప్పి రమ్మన్నానే. సరేనే, తిన్నావా మరి? తిన్నా. నేను తిన్నావా మరి? తిన్నా గానీ మీ అమ్మకి ఇట్లా ఎటువైందే? మా అమ్మ మా ఇంటి పక్కన సుమలత ఆంటీ వాళ్ళ ఇంటికి పోయింది మాట్లాడడానికి. అవునా, సరే సరేనే. మరి నీ ముచ్చటేందో చెప్తలేవేంది? అసలు ఏం జరిగింది చెప్పవే. అసలు ముచ్చటేముంది, ఏం లేదే. నువ్వు ముసి ముసి నవ్వులు నవ్వుతానవంటే ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పవే. ఇప్పుడు మళ్ళా నీ దగ్గరకు వస్తా అంటే మళ్ళా దారిలో కలిసిల్లే. అవునా, మళ్ళా కలిసి ఏం మాట్లాడేదే? నువ్వంటే ఇష్టం, నిన్ను పిచ్చిగా లవ్ చేస్తున్నా అంటాండే. మరి అలా అంటే నువ్వేమన్నావే? ఫస్ట్ నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని సీరియస్ అయిందే. నువ్వు సీరియస్ అయితే వాళ్ళు భయపడి పోయిరు కానీ. పోలేదే, అక్కడనే ఉండి బ్రతిమలాడుతాండు, నన్ను అర్థం చేసుకోవా శృతి అని. ఇక నీకు కోపం వచ్చి చెంప పగలగొట్టి వచ్చినావు కానీ. లేదే, ఇష్టం అని చెప్పే వచ్చిన. అవునా, ఇప్పుడే ఎందుకు ఇష్టం అని చెప్పినా? చెప్పకుండా ఉండాల్సిందిగా. ఎందుకో వల్ల నువ్వుకే ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ టైంలో చెప్పాల్సి వచ్చింది.
అబ్బా ఇప్పుడే ఎందుకు చెప్పినవే, కొన్ని రోజులు వెనక తిప్పించుకుంటే బాగుండేదిగా. కొన్ని రోజుల తర్వాతనైనా కూడా చెప్పాల్సిందే కదనే, అందుకే చెప్పిన. సరే నేను మొన్న కొత్త డ్రెస్సులు తీసుకున్నా, చూపిస్తా రావే. అవునా, నాకు చెప్తానే లేవేందే, చూస్తాపా. చూపిస్తా రావే. అరే మామ, ఆ పిల్ల ఒప్పుకున్నది గారా. అరే నిజం రారియా, సార్ గానిలో ఇంత టక్లో సక్సెస్ అయితే అని నేను కళలో కూడా అనుకోలేరా. అరే నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నదిరా. అరే మామ, నువ్వు ఫస్ట్ ఏ గుడికి వెళ్ళాలో తెలుసారా? వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళాలిరా. ఏ లేదు రారియా, ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలి. అరే మామ, నువ్వు చెప్పిన వేస్తామాల గుడికి వెళ్తా, అట్లనే నువ్వు చెప్పిన భద్రకాళి గుడి కూడా వెళ్తారా? అరే మామ, వరంగల్ ట్యాంక్ బండ్కి వెళ్ళరా, అక్కడ లొకేషన్ సూపర్ ఉన్నదిరా. మీ ఇద్దరు పోతే సూపర్ ఉంటుంది. ఇంకా నీ ఇంతవరకు ట్యాంక్ బండ్ చూడలే మామ, శృతితో పోయి అక్కడ ఉన్న అద్దాలన్నీ చూస్తారు ఇక. అరే సార్గా నా కూడా ఒక పిల్లని సెట్ చేయరా, నేను కూడా వస్తా నీతోని. ఆ వరంగల్ కోటకు పోదాంరా, మంచి మంచి సినిమాలు తీసిల్లు అక్కడ. మామ నువ్వు అత్తనంటే నీకు పిల్లని సెట్ చేయనారా? అక్కడ పెద్ద పెద్ద సినిమాలే తీసిళ్ళు, లొకేషన్లు మంచిగా ఉంటాయి, ఆడ మంచిగా తిరుగుదాం, అట్లనే ఫోటోలు కూడా దిగుదాం, ఓకేనా? అరే అన్ని లొకేషన్ అయితే తిరుగుతారా, వాళ్ళ అన్న శ్రీకాంత్ దొరికితే మాత్రం ఈ పని అయితే అవుతుందిరా. అవునరా సారు, వాడు డేంజర్ గారు రే, మనకి దొరకద్దు అసలే, మనం దొరికితే మన పని అయిపోయినట్టే ఇక. అవును మామ, ఎట్టి పరిస్థితులల్లో ఈ విషయం మనకి తెలియద్దురా అసలుకే. అరే వానికి తెలిసినా కూడా మనం వెనకడ వేయద్దురా పవను, మనం లేమారా? అరే ఆర్య, ఏదేమైనా మనం చూసుకుందాం రా అది, కానీ అమ్మాయి సపోర్ట్ ఉండాలిరా మనకు. అందరు అమ్మాయి లెక్క కాదురా శృతి, వాళ్ళ అన్నతోని ఫైట్ చేసి అయినా సరే మా ప్రేమను గెలిపిస్తుందిరా. సరే తీరా సాగరు, మీ ప్రేమ ఎక్కడి వరకు వస్తుందో, ఎన్ని అడ్డంకులు వస్తాయో అవన్నీ ఎట్లా ఎదుర్కొంటారో చూద్దాం తీరా. అది చూసుకుంటారు కానీ వాళ్ళ అన్న కంట్లో మాత్రం అయితే పడకుర్రా, పడతారు కానీ నన్ను మాత్రం అయితే ఇన్వాల్వ్ చేయకుర్రా. అరే ఆర్య, నువ్వు ఇంత భయపడుతుంది, మాతోడు ఎందుకు తిరుగుతున్నావురా మరి? అరే వీనికంటే శృతి ఉన్నదిరా, నీకు వీడి పిల్లల్ని సెడి చేస్తా అన్నాడు, నాకు ఉన్నారా, అందుకే నేను తప్పించుకోని చూస్తానా. అరే ఆర్య, నువ్వు అట్లేదు బాధపడుతున్నావురా, నీకు కూడా పిల్లల్ని సెట్ చేస్తావురా, ముగ్గురం కలిసే తిరుగుదాం, నువ్వుతే ముగ్గురం కలిసే మునుగుదాం. సరే తీ మామ, ముగ్గురం కలిసే మునుగుదాం. సరే మామ, ఇంటికి పోంపా. అవును మామ, నాకు కూడా పని పోంపా మామ. సరేరా సాగర్, హన్మకొండకి ఎప్పుడు పోదాం మరి? పోదాంరా తొందరలోనే. అరే నాకు చెప్పకుండా వేయరా రే, నాకు కూడా పిల్లల్ని సెట్ చేయాలి మరి. సెట్ చేస్తావురా, నీకంటే ఎక్కువనా రా? ఒకసారి చెల్లి ఏం చేస్తా ఫోన్ చేద్దాం. చెప్పవే అక్క. ఎక్కడున్నావు చెల్లె? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినక్క. అక్కడికి ఎందుకు పోయినవరా చెల్లె? ఊరికే అక్క, నువ్వు పోయినావు కదా, నాకు బోర్ కొడతాందని వచ్చిన. అవునా, ఇంట్లో నాన్న లేడా చెల్లె? ఏమో నాన్న ఏదో పని ఉందని చెప్పి బయటికి పోయిండక్క. సరే చెల్లె, నాన్న వచ్చేసరికి ఇంటికి పోయి అన్నం కూర వండు. సరే అక్క, నేను అడగడం మర్చిపోయినా, మంచిగా పోయినవానే అక్క? మంచిగానే పోయిన చెల్లె. అన్న కూడా మీ ఇంటికాడ లేడా? ఇక అన్న గురించి నీకు తెలిసిందే కదా అక్క, వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి పోయిండు. సరే చెల్లె, అన్న 4 రోజులు ఉండి మళ్ళా పోతాడు, కానీ నాన్న నువ్వు మంచిగా చూసుకోవాలి చెల్లె. సరే అక్క, నాన్న నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారే? అట్లనే, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, మంచిగా చదువుకో. నేనెందుకు ఆలోచనలు పెట్టుకుంటా అక్క, నాకు తెలియదా? రోజు టైంకు అన్నం కూర వండి అట్లనే టైంకు తిను. సరే అక్క, నువ్వు కూడా మా గురించి ఊక ఆలోచించకు, టైంకి తిను. తింటా గాని ఇంట్లో పనులు ఎక్కడెక్కడ వదిలేయకు, మంచిగా చెయ్యి. నేను చేస్తా గానీ బావ లేడానే అక్క? ఏదో వర్క్ ఉన్నదని వెళ్ళిండు చెల్లె బావా. సరే అక్క, మరి నేను ఇంటికి వెళ్తున్నా, బాయ్. సరేనే చెల్లె, ఇక ఉంటాను నేను. అపూర్వ, నేను ఇక వెళ్తున్నానే. సరేనే, రేపు కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సరేనే. ఇంకేంట్రా శ్రీకాంత్, హైదరాబాద్ విషయాలు? హైదరాబాద్ ఏమున్నదిరా, ఏమున్నా మన ఊళ్ళోనే ఉంటాయిరా ముచ్చట్లన్నీ. ఊళ్ళో విశేషాలు అంటే బొచ్చడు జరిగినాయిరా నువ్వు లేనప్పుడు. ఊళ్ళో జరిగిన ముచ్చట్లు మనకి ఎందుకు రావాల్సి? అవి కాకుండా ఇంకా ఏ ముచ్చట్లు మాట్లాడుతున్నావురా గణేష్? మన ముచ్చట్లే మాట్లాడుకున్నారా, మన వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో. అగో అన్యాయం గిన్యాయం మాట్లాడుతున్నావురా, మనకు తెలియకుండా ఏడా అన్యాయం జరుగుతుందా?
అన్యాయం జరిగేది ఊరుకో కాదురా శ్రీకాంత్, నీకేరా. అగో నాకు తెలియకుండా నాకు కూడా అన్యాయం చేస్తారు. అంత కొత్త కొత్తగా మాట్లాడతారులేంద్రా. అరే గణేష్, నాకు తెలియకుండా శ్రీకాంత్ గారికి ఏం అన్యాయం జరుగుతుందిరా? అరే నేను చెప్తే నమ్మర్రా మీరు. ఇప్పుడు చెప్తే ఏదో నీ తాయి చెప్పినా అనుకుంటారు, కానీ మన సాగరాడు ఉన్నాడా, వాడు మన శ్రీకాంత్ అని చెల్లెను లవ్ చేస్తాను వాడు. అరే గణేష్, నువ్వు తాయిన మాత్రం ఏదేదో మాట్లాడకు. అరే బాబు, సాగరాడు శృతిని ఆపి మాట్లాడుతా అంటే నాకు కళ్ళారా చూసిండ్రా నేను. అరే సాగర్ గాడు ఏంది శృతిని ఆపి మాట్లాడేది? నువ్వు తాయి ఏదేదో మాట్లాడకరా. అరే వాసిం, గణేష్ గారు చెప్పేది అనుకో నాకు కూడా నిజమే అనిపిస్తుందిరా. అరే శ్రీకాంత్, వాడు చెప్పేది నువ్వు కూడా నమ్ముతానావరా? వాడు చెప్పేది నిజమేరా. మొన్న నేను కూడా మా చెల్లె టెంపుల్ పోతా అంటే వాళ్ళు ఆపి మాట్లాడుతుంటే చూసిండ్రా నేను కూడా. అరే నువ్వు మొన్న ఒక్కరోజే చూసినావురా వాడిని, నేను ఇప్పటికి వాడిని 4 సార్లు చూసిన. ఈ చెల్లెని వాడే నీకు వాడు ఎన్ని కథలు పడతానో నాకు తెలుసు. అరే వాడు ఆపి మాట్లాడినంత మాత్రాన మా చెల్లె అలాంటి తప్పు చేయదురా. అరే నీకు తెలియని విషయం ఏంటిదంటే మీ చెల్లె కూడా వాడిని లవ్ చేస్తాందిరా. అరే గణేష్, నిజం అనేది తెలియకుండా అలా చెల్లెని అవమానించు తప్పురా. సరేరా, నేను ఇంటికి పోయి చెల్లెని అడుగుతా. చెల్లె చెప్పిన దాన్ని బట్టి సార్ గాని సంగతి ఏందో చెప్తారా వాని సంగతి. రైట్ రా. సాగరాన్ పని అయిపోయింది ఇక. హలో, ఏం చేస్తున్నావు శృతి? ఇప్పుడైతే ఏం లేదు, కానీ నువ్వేం చేస్తున్నావు సాగర్? ఇప్పటిదాకా అయితే మా ఫ్రెండ్స్తో ఉన్నా, ఇక ఇప్పుడే ఇంటికి వచ్చిన శృతి. అవునా, మీ ఫ్రెండ్స్కి ఏం పని పట్టలేదా? ఎప్పటికి తిరుగుతూనే ఉంటారా? శృతి, నువ్వు మా ఫ్రెండ్స్ని ఏమనకు, వాళ్ళు డైమండ్స్. అబ్బో, మీ ఫ్రెండ్స్ చాలా కేసుకొస్తానావు కదా. మరి అంతే కదా, వాళ్ళు నాకు ఎలాంటి సమయంలోనైనా తోడు ఉండేది వాళ్ళే కదా కష్ట సుఖాలల్లా. ఓ సరే గంటి, తిన్నావా మరి? తిన్నా, నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే తిన్నా. ఏం కర్రీ మీది? మాది టమాటా కూర. మీ అక్క వాళ్ళు వెళ్ళా శృతి? అగో, మా అక్క వాళ్ళు నీకు తెలుసా? తెలుసు, మీ అన్న తెలుసు, మీ డాడీ కూడా తెలుసు నాకు. మా అన్ననంటే మొన్న చూసినావు, మరి మా అక్క వాళ్ళు ఎట్లా తెలుసు నీకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే ఆమె ఫ్యామిలీ గురించి, తన గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఇంకేం పని ఉంటుంది మీకు? ఇక మీ అబ్బాయిలకు గదే పని కదా ఇక. మరి అన్ని తెలుసుకోవద్దా? సరే మరి, ఇక నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, చేసుకోవాలి. సరే చేసుకో ఇక. సరే మరి, ఇక బాయ్. సరే బాయ్ మరి. ఏంద్రా ఎవరితో మాట్లాడుతున్నారా సాగర్గా? ఎవరు లేరా అమ్మా, మా ఫ్రెండ్. ఇలా అవులు గివులు చేయకు బిడ్డ, మనం అసలు పేదోళ్ళం. లేదమ్మా, అట్లాంటివి నేనెందుకు చేస్తా చెప్పు. మన జాగ్రత్తలో మనం ఉండాలా బిడ్డ. నాకు తెలియదా అమ్మా, నేను కరెక్ట్ గానే ఉంటా అంతే. ముందట ఉన్నాయి మంచి రోజులు కావురా సాగర్. ఈ మంచి రోజులతోని మనకేం పని అమ్మా. మన తప్పు లేకున్నా మనదే తప్పు చేస్తారా. అట్లాంటి తప్పులు నేనేం చేయను అంతే అమ్మా. లేకపోతే మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండు. సరే తీయే అమ్మా. ఎవరితోటి గొడవలు పెట్టుకోక బిడ్డ మరి. సరే అమ్మా, ఊరికే నన్ను ఇంట్లో ఇవ్వ. సరే బిడ్డ. ఒకసారి బయటికి రారా. ఏమైందన్నా పిలిచినావు? చెల్లె, నీ గురించి బయట ఏమేమో మాట్లాడుకుంటా, ఏమైందే? ఏమైందన్నా అంత సీరియస్ గా అడుగుతాను? నాకు నీ గురించి కొన్ని బయట విషయాలు తెలిసినాయి చెల్లె. ఏం విషయాలన్నా? ఏంటిది అసలు? సాగర్ గారి తోటి మాట్లాడుతున్నావుగా చెల్లె? ఊరికే క్యాజువల్ గా మాట్లాడినన్నా. క్యాజువల్ గా కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని తెలిసింది, నిజమేనా?
లేదన్నా. నిజం చెప్పు చెల్లె, ముఖం కిందికి వేసుకున్నాడు కాదు. అతనే నా ఎంబటి పడ్డాడన్నా. అయితే నిన్ననే అతనికి చెప్పినన్నా అతను అంత ఇష్టమని. ఓహో, ఆల్రెడీ చెప్పినావా? జస్ట్ నాకు మాట్లాడుకుంటాలని తెలిసింది. అన్నా ఆ టైంలో అలా చెప్పాల్సి వచ్చిందన్నా. నాకు తెలియకుండా ఇంత చేస్తాను నువ్వు. అసలు నాను నాకు ఏం చేస్తాను, వాళ్ళకు ఫోన్ చేసి చెప్తావు. అన్న వాళ్ళకి చెప్పకు ప్లీజ్ అన్నా. నేను ఇలా అవ్వే చేయన్నా ప్లీజ్ అన్నా. అన్న సారీ అన్నా, ప్లీజ్ అన్నా, నువ్వు చెప్పినట్టే వింటా అన్నా. సరే, ఇంకోసారి నన్ను కాదని నాకేమన్నా తెలియాలే, అసలే బాగుండదు. సరే అన్నా, నీకు చెప్పకుండా నేనేం చేయనన్నా. ప్లీజ్ అన్నా, నన్ను క్షమించన్నా. సరే సరే, ఏడోగి ఇక. దీని గురించి ఎక్కువ ఆలోచించకు, పో ఇంట్లో పోయి పని చేసుకోపో ఇక. హలో, నీ పొలం కాడ ఉన్నారా? చెప్పు. రే గణేష్, నువ్వు చెప్పేది నిజమేరా? నేనెందుకు అబద్ధం చెప్తారా మరి? సరే రా, నీ మర్రి చెట్టు కాడికి వస్తానా? సార్ గారు నీకు తెలుసు కారా, వానికి ఫోన్ చేసి ఆ మర్రి చెట్టుకి నీకు రమ్మని రా. సరేరా, నేను చెప్తా. సాగర్గా నీ పని అయిపోయిందిరా. వాడైతే మరికి నీకు రాని, వాని సంగతి ఏందో చెప్తా. చెప్పురా గణేష్. హలో సాగరా, పొలం కాడ పని ఉన్నదిరా, ఒకసారి వచ్చి చూసుకొని పోతుందా? నా ఒక్కడికేనా లేకపోతే మా ఫ్రెండ్స్ కూడా రా? అరే నువ్వు ఒక్కడికి చాలరా, మన మరికాడికి రా. సరేరా, మరి మరిచెట్టు కాడికి ఇప్పుడే వస్తాను. సరే. అయ్యరా సాగర్. గణేష్, ఏరా సాగర్, మొత్తం లవర్ బాయ్ అయిపోయినావా? నేనేం లవర్ బాయ్ అయిపోయినరా గణేష్? అన్నీ కొత్త కొత్తగా మాట్లాడతావేంద్రా అన్ని నువ్వు? తెలుస్తానేరా నీ గురించి, చూడలే బాగానే. నా గురించి ఏం తెలుస్తానే? సావు నాకు కొడుకు సావు, మా ఫ్రెండ్ కానీ చెల్లెని లవ్ ఎత్తావరా? ఏంద్రా వీడు ఒకటే దెబ్బ పడ్డాడు, సచిన్ అవునారా? బతికే ఉన్నాడు కానీ కొట్టిన దెబ్బ గట్టిగా తాకినట్టున్నది. నేను కొట్టిన దెబ్బ అట్లుంటుందిరా మరి. అవునరా గణేష్, చెల్లె పెళ్ళైనా కొంచెం సంతోషంగా ఉన్నదిరా. సాయంత్రం కలుద్దాం లేరా మనం? ఓకే. చెల్లె, బావ పేపర్ చదువుతాడుగా, కాఫీ అయిపోయినా?